ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రా, ఒరిజినల్ గాడా, ఓసీ ఓసీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చిండు. ముంబైని ఎలా పాతేయాలో అట్లా పాతేసిండు. తుఫాన్ వస్తే ఎట్లా ఉంటుందో ఆ తుఫాన్ చూపించాడు. రక్తం ఏరులై పారుతుంది ఎట్లా ఉంటుందో అట్లా చూపించాడు. ఇప్పుడు మన ఐమాక్స్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వరకు రక్తం ఏరులై పారుతుంది. కిర్రాక్ మూవీ. అయితే ఈ సినిమా సందర్భంగా 2-3 చెప్పదలుచుకున్నా. సుజిత్ను పడుకోబెడదాం, ఇంటికి పంపించేద్దాం, ఈ సినిమాతో ఆయన పని అయిపోయింది, సాహో తీసిండు, ఏమేమో చేసిండు అని అన్నారు. బాబా కాకా గుండు కాక నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరొచ్చి థియేటర్కి వచ్చి చూసుకోండి. సుజిత్ ఏ విధంగా విజయం సాధించాడో, తమ్ముడు తమను మన మనసులో ఎలా నిండిపోయాడో, పవన్ 1 మ్యాన్ ఆర్మీతో ఎలా యుద్ధం చేసుకుంటూ పోయాడో ఈ సినిమాలో కనబడుతుంది. ముగ్గురు కలిసి 3 కన్నులు తెరిచారు, ఒక్కొక్కడికి 3 చెర్ల నీళ్ళు తాగిస్తున్నారు. ఓజీతో బ్లాక్ బస్టర్ మూవీ హిట్ కొట్టారు. తమిళ జపాన్ డైలాగ్స్ కానీ మరాఠీ డైలాగ్స్ కానీ కిర్రాక్ అంటే కిర్రాక్ పర్ఫెక్ట్గా మాట్లాడిండి అన్న. బాహుబలి, 666, పుష్ప, ఇప్పుడు వచ్చిన ఓజీ బ్లాక్ బస్టర్ మూవీ కాక వండర్ఫుల్ ఉంది. ఎక్కడ ఏ మైనస్లో హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఆ బీజేము, ఆ కత్తి తిప్పుడు, ఆ వైలెన్స్ కావాలంటే థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీరు ఆ ఫీల్ కలుగుతుంది. హ్యాపీగా నిద్రపోయేటోడు కూడా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎక్కడ ఆ కత్తి వచ్చి మన కంట్లో పొడుచుకుంటుందో, ఎక్కడ మన గుండు బల కొడుతుందో, ఎక్కడ మన గుండెలో గుచ్చుకుంటుందో అనే భయం కలుగుతుంది. ఆ భయంతో సినిమా చూస్తారు. పోతున్నప్పుడు హ్యాపీగా వెళ్తారు. అన్న పవన్ అన్న సినిమా వండర్ఫుల్ ఇచ్చిన. మాకు కాదు, సుజిత్కి విజయం కావాలి. సుజిత్కు మేము అందరం కలిసి విజయం ఇచ్చాం. ఎందుకంటే సుజిత్ పడుకోవేదని చూసిరుగా, సుజిత్ గెలిచిండు. వండర్ఫుల్ మూవీ. ఓజీ థ్యాంక్ యూ.